జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నీట్ లాంగ్ టర్మ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ చేయకూడని 5 మిస్టేక్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు 2026 నీట్ రిజల్ట్స్ వచ్చినాయండి. కట్ ఆఫ్ కూడా అర్థమైపోయి ఉంటుంది. సో చాలా మందికి వాళ్ళ గోల్ అంటే నీట్ రాసినప్పుడు హెల్త్ కేర్ సైడ్ అది వాళ్ళు ఎంబీబీఎస్ కావచ్చు లేకపోతే బీడీఎస్ కావచ్చు, వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒకవేళ రీజన్ ఏదైనా సరే వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి సీట్ రాకపోతే వీళ్ళు లాంగ్ టర్మ్ అనొచ్చు, డ్రాపర్ అనొచ్చు, రిపీటర్ అనొచ్చు వెళ్తూ ఉంటారు. అంటే 2027లో వీళ్ళు నీట్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఈ 5 మిస్టేక్స్ చేయకపోతే మంచిది. ఒకటి, ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే అసలు నేను ఫస్ట్ అటెంప్ట్లో ఎందుకు రాలేదు, ఇప్పుడు నేను లాంగ్ టర్మ్కి వెళ్తే ఎందుకు వస్తుంది, వచ్చిన చేంజ్ ఏంటి, అంటే ఫ్యాకల్టీలు మారారా, లేకపోతే తనలో కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అయిందా, లేకపోతే తనకి ఆ గోల్ మీద ఇప్పుడు పట్టుదల వచ్చిందా. సో లేకపోతే ఇంతకుముందు ఐపీఈ బాగా ప్రిపేర్ అయ్యాడు, ఇప్పుడు ఆబ్జెక్టివ్ సైడ్ ప్రిపేర్ అవుతున్నాడా. అంటే ఫస్ట్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోకుండా తనలో అంటే ఒక స్టూడెంట్లో మార్పు రాకుండా ఇంకో 1 year లాంగ్ టర్మ్కి వెళ్ళటం వలన ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు కట్టి అవ్వటం వలన అది ఏమీ అవ్వదు. సో సెల్ఫ్ అనాలిసిస్ చేయాల్సిందే. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్లో కొన్ని పారామీటర్స్, అంటే నేను చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయను, కన్సిస్టెంట్గా ఈసారి ప్రిపేర్ అవుతాను, నా మోడ్ ఆఫ్ మైండ్ సెట్ అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ మైండ్ సెట్ మార్చుకుంటాను అనేది ఫస్ట్ థింగ్. సో చాలామంది ఈ రియలైజేషన్ లేకుండా లాంగ్ టర్మ్కి వెళ్ళటం వల్ల ఇంకొక 1 year వేస్ట్ అవుతుంది. 2, సెల్ఫ్ మోటివేషన్ చాలా కావాలి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఈ 1 year టైం వేస్ట్, మళ్ళీ 2 లక్షలు కట్టాలి, లేకపోతే ఇలాంటివన్నీ లేకపోతే నీకు ఎందుకు రాలేదు, ఈసారి వస్తుందా, ఫస్ట్ సారి రానప్పుడు ఈసారి వస్తుందా. సో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి లేకపోతే అట్లా ఈజీగా డల్ అయిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోల్ వరకు వెళ్ళలేరు వాళ్ళు. అంటే నేను నా డ్రీమ్ వైపు వెళ్తాను. 1 year అనేది నాకు ఇన్వెస్ట్మెంట్, నేను డ్రాపర్ని కాదు, నేను రిపీటర్ని కాదు, నాకు 1 year వేస్ట్ అవ్వట్లేదు. నాకు ఈ 1 year నాకు ఇన్వెస్ట్మెంట్, నా ఫ్యూచర్ గోల్ ఎంబీబీఎస్, నా ఫ్యూచర్ గోల్ బీడీఎస్, నేను దీనికి ఇన్వెస్ట్మెంట్ కింద ఈ 1 year వాడుకుంటున్నాను. సో నేను ఏదో ఒక కెరీర్ పాత్కి కాంప్రమైజ్ అవ్వను, ఇప్పుడు నాకు ఇది కావాలంతే అనే సెల్ఫ్ మోటివేషన్, వాళ్ళకి సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఈ 1 year వేస్ట్ చేస్తున్నానేమో, 1 year వేస్ట్ చేస్తున్నా అలాంటప్పుడు వెళ్ళకపోవడం మంచిది. థర్డ్ వన్, వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఎందుకు రాలేదు. సో చాలా వరకు రీజన్ ఏముంటుందంటే ఫ్యాకల్టీ అండి. అంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఆ సబ్జెక్ట్స్ని వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగారా, నీట్ ప్రిపరేషన్ స్టైల్లో చెప్పగలిగారా. నేను ఏం చెప్తాను ప్రతి స్టూడెంట్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ ప్రకారం, ఆ మోడల్ ప్రకారం ప్రిపేర్ అయితే క్రాక్ చేయడం, అంటే ఆల్ ఇండియా నెంబర్ 1 రావడం కష్టమేమో కానీ క్రాక్ చేయడం ఈజీ. సో ఆ క్రాక్ చేయలేకపోయారంటే కారణం ఏంటి, మిమ్మల్ని ట్రైన్ చేసిన ఫ్యాకల్టీ ఆ ప్రోగ్రామ్ని ఆ నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో చేసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు సరైన ఫ్యాకల్టీని మీరు ఎంచుకుంటున్నారా లేదా, మళ్ళీ ఫ్యాకల్టీని ఎంచుకోకుండా ఒక బ్రాండ్ ఉందని చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటే అంటే బ్రాండ్ ఉన్నంత మాత్రాన అన్ని బ్రాంచెస్లోనూ మంచిగా టీచ్ చేయకపోవచ్చు. సో మీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఎవరు, మీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎవరు, మీ బోటనీ ఫ్యాకల్టీ ఎవరు, మీ జువాలజీ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళు మీకు ఎలా టీచ్ చేస్తారు, ఇంతకుముందు ఫ్యాకల్టీతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్గా టీచ్ చేస్తున్నారా లేదా, ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా. సో ఫస్ట్ మీరు ఫ్యాకల్టీని ఎక్స్పీరియన్స్ చేయండి, బ్రాండ్నో బిల్డింగ్నో కాదు, ఫ్యాకల్టీని ఎక్స్పీరియన్స్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా ఉంది అంటే, సో లాస్ట్ అటెంప్ట్లో రాకపోవడానికి కారణం ఎక్కువ ఐపీఈకి టైం కేటాయించడం కావచ్చు. సో ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో వీళ్ళకి మాక్ టెస్ట్లు పెడుతున్నారు, ఎన్ని రివిజన్ ఎలా ప్రోగ్రామ్ రివిజన్ ఎలా ఉండబోతుంది, ఎర్రర్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది, అంటే ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండబోతుంది. సో వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారనేది ఐడెంటిఫై చేసి వాళ్ళు వీక్ టాపిక్స్ని వీళ్ళు మళ్ళీ కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, సో వాళ్ళకు ఏదైతే ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఫ్యాకల్టీని మంచిగా చూస్ చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు 5th one వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఆ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వటం, ఫౌండేషన్ కరెక్ట్గా ఉండటం, వాళ్ళకి ఇప్పుడు నీట్ సైడ్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండటం, ఇప్పుడు ఎగ్జామ్లో వస్తున్న కొత్త ప్యాటర్న్ అయినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్న లెంగ్దీ క్వశ్చన్స్ కానీ, అంటే
రేపొద్దున 2027 నీట్ పేపరు ఎలా వచ్చినా సరే, అంటే ఎంత టఫ్‌గా వచ్చినా సరే, ఎంత కాంప్లెక్స్‌గా వచ్చినా సరే, ఫిజిక్స్ ఎంత టఫ్‌గా వచ్చినా సరే, కొత్త ఫార్మాట్‌ని నేను చేయగలుగుతాను. అంత కాన్సెప్ట్ లెవెల్‌లో నేను సాల్వ్ చేశాను అన్న మైండ్ సెట్ ఉంటే, ఈ 5 మిస్టేక్స్ చేయకుండా ఉంటే, అంటే చాలామంది ఏం చేస్తారంటే, సో మళ్ళీ బ్లైండ్‌గా ఇంకో 1 ఇయర్ జాయిన్ అయిపోవటం అట్లా చేస్తారు. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోకుండా, సెల్ఫ్ మోటివేషన్ లేకుండా, సరైన ఫ్యాకల్టీ లేకుండా, సరైన ప్రోగ్రామ్ లేకుండా, సరైన మెటీరియల్ అండ్ సరైన ఫార్మాట్‌లో ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళు 2027 నీట్ లాంగ్ టర్మ్ క్రాక్ చేయడం చాలా కష్టం. సో ఓకే. కాబట్టి మరి ఇది ఎట్లా తెలుస్తుంది? ఇది ఎలా తెలుస్తుందనే దానికోసం క్వాలిటీ థాట్ అండ్ అన్అకాడమీ కలిసి అన్అకాడమీ మాదాపూర్ సెంటర్‌లో ఒక 2 వీక్స్ నీట్ ఫ్రీ క్లాసెస్, ఓహ్! నీట్ ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్, అంటే ఓకే. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇది. వాళ్ళకి అకామిడేషన్ 8 to 8 ఉంటుంది. అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అట్లాగే క్లాసెస్ ఫ్రీ. ఈ అవేర్‌నెస్ అంటే ఈ మొత్తం అంటే సో ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీ అన్అకాడమీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అసలు వాళ్ళు లాంగ్ టర్మ్‌కి వెళ్ళొచ్చా లేదా? లాంగ్ టర్మ్‌కి వెళితే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి? వాళ్ళ ఓకే. ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో నేనేం చెప్తానంటే బ్లైండ్‌గా లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వద్దు. ఫస్ట్ మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఈ 2 వీక్స్ అన్అకాడమీ ఇండియా లెవెల్ ఫ్యాకల్టీతో 2 వీక్స్ నీట్ లాంగ్ టర్మ్ క్లాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకే. సో ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు మీ ప్లాన్ ఏంటి? మీ ప్రోగ్రామ్ ఏంటి? తర్వాత లాంగ్ టర్మ్‌కి వెళ్ళాలో లేదో డెసిషన్ తీసుకోవచ్చు. సో దీనికోసం ఈ వీడియోలో ఉన్న నెంబర్‌కి కాల్ చేస్తే మా టీమ్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓహ్! రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రోగ్రామ్‌కి వాళ్ళని అలౌ చేస్తారు. యాహ్! నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ సార్. యూ.